యో మమ్మ, ఈ రోజు మన మదనపల్లి సిటిఎం రోడ్డు ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో పురాతన తవ్వకాల్లో ఒక ఫ్యాక్టరీ బయటపడింది. దాన్ని డీటెయిల్ గా చూపిస్తాను, మీ రెండు కళ్ళతో చూసేయండి. ఈ ఫ్యాక్టరీ వచ్చి చాలా పాతది మమ్మ, చిన్నప్పటి నుండి ఉన్నది. ప్రస్తుతం మన డీమార్ట్ ఉంది కదా, దానికి ఆపోజిట్ లో ఉన్నది. ఇక్కడ ఏం చేస్తారంటే ప్లాస్టిక్ బిందెలు ఉన్నాయి కదా, ఇప్పుడంతా యూజ్ చేస్తా ఉండారో లేదో అంతా ప్లాస్టిక్ క్యాన్లు వాటర్ క్యాన్లు వాడుతూ ఉండారు. బిందెలు ఎవరెవరు యూజ్ చేస్తా ఉండారో నాకైతే తెలియదు కానీ మన మదనపల్లి చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలా మంది వ్యాపారస్తులు వచ్చి ఇంటి ప్లాస్టిక్ బిందెలు తీసుకుపోయా ఊరూరా ఆ ప్లాస్టిక్ బిందెలే అని అమ్ముతా ఉంటారు మామ. మేమైతే చిన్నప్పుడు మా ఇంట్లో వాళ్ళు వద్దురా అంటే పోయి కొలాయిల దగ్గర ఇట్లాంటి బిందెలు పైకి తిద్దామా అని వేస్తాండి. దాని తర్వాత ప్లాస్టిక్ డబ్బా రే కిలప సామాన్లకు చక్కెర మిఠాయి బఠానీలి అని వస్తారా వాళ్ళకి వేస్తా ఉండి మామ. ఆ రోజుల్లో మా నాన్నగారు మరి 2-3 బూడుసు దెబ్బలు వేసినాడు మామ ఇట్లాంటి బిందులు పగలగొట్టిన దానికి. ఏది ఏమైనా మీ ఇంటికి కానీ వ్యాపారానికి కానీ షాపుకి కానీ బిజినెస్ కానీ అమ్మేదానికి కానీ కొనేదానికి కానీ ఏవైనా ప్లాస్టిక్ బిందెలు కావాలంటే మన ఎస్టేట్ లోని ఈ ఫ్యాక్టరీలో హోల్సేల్ అండ్ రీటైల్ గా దొరుకుతాయి మామ, వచ్చి తీసుకోండి. ప్లాస్టిక్ బిందెలు చేసేది ఇంత ఈజీ అని చెప్పి నేను కూడా పోయి సేవ్ పెట్టి మామ. అంతే మళ్ళీ నాకు పాము కాటేసింది అని చెప్పి కాలింది మామ సిగ్గే.